ని ఒక చంటి బిడ్డ లేదా ఒక బాలుడు, అప్పుడే కొంచెం యవనంలోకి వస్తున్న ఒక అబ్బాయి ఈ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటి అని చెప్పి పరిశీలన చేయడం ప్రారంభిస్తే ఇనుము, ఐరన్ చాలా పవర్ఫుల్ మెటల్గా ఉంటుందని గుర్తించి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఇనుముని, ఓ ఆయన్ ఈ ప్రపంచంలో నీవే శక్తిమంతురాలు కదా, నీవే పవర్ఫుల్ కదా అని అడిగాడట. అప్పుడు ఐరన్ అంది అంట, నేను శక్తి గలదానిగా కనబడతాను కానీ నన్ను తీసుకెళ్ళి కనుక అగ్నిలో వేసామనుకో ఏమైపోతాను, నేను కరిగిపోతాను. అగ్నిలో వేస్తే నేను కరిగిపోతాను, నువ్వు అనుకున్నంత నేను శక్తివంతురాలని కాదు అని ఆ ఇనుము సమాధానం చెప్పిందట. ఓహో, అయితే నీకన్నా అగ్ని శక్తి గలైంది అని చెప్పి అగ్ని దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో నువ్వే కదా అత్యంత శక్తి గలదానవు, ఎందుకోసం అంత కఠినమైన లేదా గట్టిగా ఉండే ఇనుమును కూడా నీ దగ్గర తీసుకొస్తే నువ్వు మెల్ట్ చేసేస్తా ఉంటా కదా. అప్పుడు అగ్ని అంది, అది కరెక్టే కానీ నాకు కూడా ఒక భయం ఉందో. అదేంటో తెలుసా, నా మీద నీళ్లు పోసేస్తే నేను ఏమైపోతాను, ఆరిపోతాను. అందును బట్టి అగ్ని మీద నీళ్లు పోస్తే ఆరిపోయినట్టుగా నేను కూడా ఆరిపోతాను. కాబట్టి నీవన్న స్టేట్మెంట్ నేను ఏకీవించలేకపోతున్నాను, నాకు బలహీనత ఉంది, నీళ్లు పోయిగానే నేను ఆరిపోతాను. అయితే ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ వాటర్ అని చెప్పి గబగబా నీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడట, వాటర్ ఐ థింక్ యు ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. నీవు ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన దానం, ఎందుకోసం అంటే అంత గంభీరమైన అగ్నిని కూడా నువ్వు ఆపగలవు అంటే ఆ వాటర్ అంది అంట, అది కరెక్టే కానీ సూర్యుడు కనుక కొంచెం గట్టిగా ఎండ కాసాడు అంటే నేను ఆవిరైపోతాను అన్నాను. చెప్పండి, వాటర్ సూర్యరశ్మి పడగానే ఏమైపోద్ది, ఆవిరైపోద్ది. అందును బట్టి అక్కడ నేను కొంచెం ఓడిపోయినట్టే కనబడుతున్నాను అంది. అయితే నీకన్నా శక్తి గలవాడు సూర్యుడు అనుకుంటా అని చెప్పి సూర్యునితో మాట్లాడుతూ, సన్ ఐ థింక్ యు ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అంటే సూర్యుడు అన్నాడట, లేదయ్యా నేను పవర్ఫుల్లే కానీ నా సూర్యకిరణాలు భూమి మీద పడకుండా కొన్నిసార్లు కారు మబ్బులు ఆపేస్తుంటాయి. నా గమనాన్ని, నా కిరణాలను ఆపగలిగే శక్తి మబ్బులకుంది. అందరూ బట్టి కారు మబ్బులు, ఆకాశంలో కనబడే కారు మబ్బులు నన్ను నిలువరిస్తున్నాయి అన్నాడంట సూర్యుడు. అప్పుడు కారు మబ్బుల దగ్గరికి వచ్చి ఈ చిన్నపిల్లవాడు అడిగాడు, సూర్యుని కన్నా నువ్వే శక్తి గలదాను అనుకుంటున్నాను మబ్బులు, ఎందుకోసం అంటే నువ్వు సూర్యుని కూడా నిలువరిస్తున్నావట, కాంతి కింద పడకుండా ఆపుతున్నావట, నువ్వు చాలా గొప్పదాను కదా, యు ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ కదా అని అడిగితే ఆ మబ్బులు అన్నాయట, అది కరెక్టే కానీ కొంచెం గాలి గట్టిగా వీసిందనుకో మేమేం చేస్తాం, ఈ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోవడం లేకపోతే కరిగిపోవడం ఏదో చేయాల్సిందే. అందును బట్టి మాకన్నా శక్తి గలది విండ్ అనుకుంటున్నాం, గాలి అనుకుంటున్నాం అని ఆ మబ్బులు చెప్పాయట. సరే, ఇప్పుడు గాలి దగ్గరికి వచ్చి అన్నాడు, ఐ థింక్ యు ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నువ్వు చాలా శక్తి గలదానం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కారు మబ్బులను, సూర్యుని సైతం, ఆ కిరణాలను సైతం నిలరించగలిగే, కారు మబ్బులు కదిలించగలిగే శక్తి నీకు ఉందట. ఓ విండ్, ఐ థింక్ యు ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అప్పుడు ఆ విండ్ అందంట, సరే కానీ నేను మబ్బులను అయితే కదిలించగలుగుతున్నాను కానీ కొండలు కదిలించలేకపోతున్నాను అయ్యా, నేను గట్టిగా వేస్తాను కానీ కొండలు ఎప్పుడు అక్కడే ఉంటున్నాయి, పర్వతాలు ఎప్పుడు అక్కడే ఉంటున్నాయి. సో ఐ థింక్ మౌంటైన్స్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ఎందుకంటే అవి ఎక్కడున్నాయి అక్కడే ఉంటున్నాయి, ఎవరు వాటిని కదిలించలేకపోతున్నారని. సరే, అప్పుడు మౌంటైన్ దగ్గరికి వచ్చి అడిగాడట, ఆర్ యూ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్? ఎస్, ఆఫ్ కోర్స్. గాలులు మమ్మల్ని కదిలించలేవు కానీ ఈ మనుషులు ఉన్నారు చూసావా, వాళ్ళ చేతిలో ఒక సుత్తె మరియు ఒక ఉలి ఉందంటే, ఒక హ్యామర్ అండ్ చిసిల్ కనుక ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేసేస్తున్నారు తెలుసా, పొడి చేసేస్తున్నారు. ఆ కొండలను కూడా ఏం చేస్తున్నారు, పెకిలించేస్తున్నారు. కాబట్టి ఆ మనిషి కొంచెం శక్తి గలవాడు అనుకుంటున్నానయ్యా. ఇప్పుడు మనిషి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, ఓ మ్యాన్, ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్, యు ఆర్ క్రషింగ్ ఈవెన్ ద మౌంటైన్స్. నీవు కొండలను కూడా పెకిలించగలిగే శక్తి నీలో ఉంది. ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అంటే మనిషి అన్నాడట, అవునే నిజమే, మేము కొండలను పెకిలిస్తాము, కొండలు ఎక్కుతాము, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషిని భయపెడుతున్న ఒక సంఘటన ఉందయ్యా. అదేంటో తెలుసా, ఏదో ఒక రోజు మరణం మమ్మల్ని కబళిస్తుంది, మరణం మమ్మల్ని టచ్ చేస్తుంది. ఆ టైంలో ఎంత గొప్పోడైనా, ఎంత ఖ్యాతి గలవాడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా మరణం ముందు తల వంచేస్తున్నామయ్యా.
మమ్మల్ని బాధించే అంశం అంటూ ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద అది మరణమే. వీ థింక్ డెత్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు డెత్ దగ్గరికి వచ్చి అడిగాడట, ఫైనల్లీ ఐఎమ్ కంక్లూడింగ్ దట్ యువర్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచంలో అన్నిటికన్నా శక్తి నీకే ఉంది అంటే మరణం అందట. జాగ్రత్తగా వినండి, నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. నేను చాలామందిని సమాధుల్లో తీసుకుపోయాను, చాలామందిని మరణాన్ని కబళించినప్పుడు ఎంత గొప్పోడైనా, ఎంత చదువుకున్నవాడైనా, రూపానికి ఎంత చక్కగా ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏదో ఒక రోజు నేను వారిని టచ్ చేయగానే మనిషి చచ్చిపోతాడు, మనిషిలో జీవం పోద్దే. కానీ నన్ను ఓడించిన ఒక ఆయన ఉన్నాడు, నన్ను గెలిచిన ఒక ఆయన ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఒక ఆయన నన్ను గెలిచాడు, నన్ను ఓడించాడు. And I tell you, he is the most powerful God. He is the most powerful person in the history. నేను అనేక మందిని నా ముందు తలల వంచి నిలబెట్టానేమో కానీ నన్ను తల వంచి నిలబెట్టేశాడు ఒక ఆయన. నా మెడల వంచి నిలబెట్టేశాడు, నా బంధకాలు తెంచేశాడు ఆయన. మరణం అంటే ఇప్పుడు భయం లేకుండా చేసేసాడు అందరికీ. హీ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. And I believe he is the most powerful God. Praise the Lord. Hallelujah. యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఈ సందర్భం చిన్న విషయం కాదు. అనేక మందిని మరణం కబళించి, మరణం అంటే భయం వేసి, మరణం తర్వాత ఏముందో తెలియని పరిస్థితుల్లో చాలామంది విలవిల్లాడిపోతే యేసుక్రీస్తు ప్రభు మరణాన్నే ఓడించాడు. మన మ్యాగజైన్లో ఒకసారి నేను ఆర్టికల్ రాశాను, దానికి ఒక టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు నేను పెట్టిన ఆ టైటిల్ ఏంటో తెలుసా? మరణం మరణించిన వేళ అని రాశాను. చావుకే ఏమొచ్చిందంట? చావు వచ్చింది. మరణమే ఏమైంది? చనిపోయింది. జీవాధిపతిని యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మనందరికీ నిత్య జీవాన్ని ఆయన ఇస్తున్నారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? వాట్ డస్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ టీచింగ్ us or teach us? దేవుని యొక్క మరణము, ఆయన పునరుత్థానము మనకి ఏ పాఠాలు నేర్పిస్తుంది? మన శుభ శుక్రవారం రోజున యేసు ప్రభు మరణాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు పునరుత్థానాన్ని గురించి నేను ఒక 3 అంశాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానం మనకు నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఈ మాట చెప్పండి. నథింగ్. చెప్తున్నారా చివరి వాళ్ళు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఖచ్చితంగా లేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే అక్కడ చక్కని మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 and verse 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక. అసాధ్యము. అందరి మాట నాతో చెప్పండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణించారు, కానీ 3వ రోజున మరణాన్ని ఏం చేశారు? ఆయన తిరిగి లేచారు. మరణము ఆయనను ఏం చేయలేకపోయింది? బంధించి ఉంచలేకపోయింది. ఈ మాటను దైవజనుడైన పేతురు పెంతెకోస్తు అనే పండుగ రోజున చెబుతున్నాడు. సంఘం ప్రారంభించబడిన ఆ రోజు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి వచ్చిన ఆ రోజు దైవజనుడైన పేతురు ధైర్యంతో నిలబడి అక్కడున్న వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. పెంతెకోస్తు అనే పండుగకు చాలామంది యూదులు అనేక ప్రాంతాల నుండి యెరూషలేముకి వస్తారు. ఆ ప్రాంతంలో అనేక మంది పెంతెకోస్తు అనే పండుగ రోజున కృతజ్ఞత పండుగగా దాన్ని భావించి దేవునికి తమ కృతజ్ఞతను తెలియచేయడానికి చాలామంది యెరూషలేముకి వస్తారు. ఆ సందర్భంలో పేతురు గారు వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సంఘం మీదకి వచ్చారో ఒక సూచన జరిగింది, ఒక సూచక్రియ అక్కడ జరిగింది. మనుషులందరూ కూడా వారందరినీ చూస్తూ ఉంటే, ఒకప్పుడు ఏ శిష్యులైతే పారిపోయారో, ఏ శిష్యులైతే యేసు ప్రభుని కాదు అని, లేదా పేతురు యేసు ప్రభు నాకు తెలియదని బొంకాడో లేదా అబద్ధం ఆడాడో, అలాంటి వారే నిలబడి దేవుని కార్యాలు వివరిస్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. వీళ్ళందరూ ఇంత గొప్పగా దేవుని గురించి మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపడ్డారు. పేతురు వాళ్ళందరి పక్షంగా, శిష్యుల పక్షంగా ముందుకు వచ్చి ఆయన పాత నిబంధనలో ఉన్న అనేకమైన వచనాలను క్రోడీకరిస్తూ వాటిని తెలియచేస్తూ లేఖనానుసారంగా ప్రసంగం చేశాడు. పేతురు ఒక గాలి బోధన చేయలేదు, తనకి ఏదనిపిస్తే అది చెప్పేయలేదు.
లేఖనానుసారంగా ప్రవక్తలు పలికిన మాటలను ఆధారం చేసుకుంటూ యేసు ప్రభు దైవత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. యేసు ప్రభు గొప్పతనాన్ని అక్కడ మాట్లాడన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము అలా బంధకాల్లో ఉంచలేకపోయింది. ఆయన మరణపు బంధకాలు తెంచుకుని వచ్చాడు. యోహాను 10:18 మనం చదివితే, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకేముంది, అధికారం ఉంది అని యేసు ప్రభు చెప్పారు. నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అనే మాట యేసు ప్రభు అనేక సార్లు చెప్పడం మాత్రమే కాకుండా, నాకు ఆ విషయంలో అధికారం ఉంది అని ప్రభువారు ప్రకటించడం ద్వారా మరణ బంధకాలను ఆయన నిర్వీర్యం చేసేసాడు. అందును బట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని రుజువుపరచబడింది. ఇప్పుడు చెప్పండి మీరందరూ, యేసయ్యకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అకార్డింగ్ టు ద బైబిల్ వీ హ్యావ్ టు సే నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ జీసస్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తాన్ని జరిగించేవాడు. మరణపు మెడలు వంచి పునరుత్థానుడని తిరిగి లేచిన యేసయ్య మనకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఆయనకు అసాధ్యమనేది లేదు అని లేఖనానుసారంగా ప్రభువు మాట్లాడుతున్నాడు.